ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. రూల్స్ ఆన్ ఇండ్యూసింగ్ సోల్ కంట్రోల్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో ఫస్ట్ రూల్ మనం చదువుకుంటూ ఉన్నాం. దాని యొక్క ఫర్దర్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చదువుకుందాం. సో ఈ సింథసిస్ అన్నటువంటిది ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇంట్యూషన్ అండ్ ఇల్యూమినేషన్స్ లెవెల్స్ లో ఎలా పనిచేస్తుంది అనేది మనం చదువుకున్నాం. It is this divine attribute in man which makes his physical body an integral part of the physical world, which makes him psychically gregarious and willing to herd of choice or perforce with his fellow man. So, ఈ గుణాలు అనేటువంటి పనిచేయడం చేత సోల్లో వాడు సహజంగా చోట్లో అంటే తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి పనిచేయడం, కలిసి జీవించడం అన్నటువంటిది తను ఒక సహజ గుణముగా తనకి ఏర్పడుతోంది. It is this principle working or functioning through the human consciousness which has led to the formation of our huge modern cities, symbols of a coming higher civilization which we call the kingdom of God. ఈ రూల్ అనేటువంటిది పనిచేయడం చేత మాత్రమే సిటీస్ ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఎవరిపాటి కూడా ఎక్కడో ఒకడు అరణ్యంలోనో ఒకడు ఇంకొక చోట బతకడం అన్నటువంటిది కాకుండా 10 మంది ఒక చోట కూర్చొని జీవించడం అంటున్నది ప్రధానంగా ఈ లా ఆఫ్ సింథసిస్ అంటున్నది పనిచేయడం చేత సోల్ లెవెల్లో ఇది జరుగుతుంది. తెలియకుండా వాడు సిటీస్కి అట్రాక్ట్ అవ్వడం, సిటీస్లో ఉండడం అంటే 10 మందితోటి కలిసి జీవించడం అంటున్నది వాడికి అలవడడానికి హయ్యర్ లెవెల్లో ఈ లా అంటున్నది పనిచేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే వాడు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండడం కాకుండా చక్కగా 10 మంది ఉండేటువంటి చోట ఒక అపార్ట్మెంట్లోనూ వీటిలోనూ ఉండడానికి వాడు ఎక్కువ ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో భవిష్యత్తులో ఒక హయ్యర్ సివిలైజేషన్ అంటున్నది ఒకటి రాబోతోంది. దాన్ని ఏమన్నారంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు. వేర్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మెన్ విల్ బి ఎక్సీడింగ్లీ క్లోజ్ సైకిల్. భవిష్యత్తులో జీవులు సోల్ కనెక్టివిటీగా ఎక్కువ జీవిస్తారు. అంటే వాడి యొక్క గుణాలు, వాడి దీన్ని, వాడి యొక్క మతాన్ని, వాడి యొక్క దేశాన్ని ఇవి దృష్టిలో పెట్టుకోవడం అంటున్నది కాకుండా వాడొక మానవుడు, నేను ఒక మానవుడిని, అందరం కలిసి జీవించడం అదే ఉంటుంది తప్పితే వేరే భావాలు ఉండవు వాడికి. ఆ రకంగా భవిష్యత్తులో జీవిస్తారు. దానికి తగ్గటువంటి విత్తనాలు ఇప్పుడు ఆల్రెడీ మనకి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి అవి దర్శనం అవుతున్నాయి మనకి. ఎందుకంటే బయట జీవిస్తున్నటువంటి విషయాలు మనం జాగ్రత్తగా చూసుకుంటుంటే ఈ విషయం మనకి చక్కగా బోధపడుతుంది. అందు గురించి అటువంటివి జరగబోతాయని చెప్పి ఆయన చెప్పారు. It is this instinct to unify which underlies all mysticism and all religions, for man seeks for a closer union with God and not can arrest him atonement with deity. So not can arrest his atonement. సో అటోన్మెంట్ విత్ deity అంటుండేది చాలా హయ్యర్ పాయింట్. అందు గురించి మనకి ఏమని చెప్పారంటే ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో కూడా ఇల్యూమినేషన్ అటువంటి పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోవర్ లెవెల్లో ఉన్నటువంటి మైండ్ని హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి దైవంతో అనుసంధానం చేయడం చేత వీడి చుట్టూగా ఉన్నటువంటి పరిస్థితులు, వీడి చుట్టూగా ఉన్నటువంటి అలవాట్లు, భావాలు, ఆలోచనలు వీటన్నిటినీ దాటేయగలుగుతాయి. ఒకటే అంతే. చోట్లో ఉన్నటువంటి అంతర్యామి ఆయన్ని సేవించుకోవడం అటువంటి చేయడం చేత వీడికి ఉండకూడనటువంటి భావాలు కానీ, వీడికి కాన్సన్ట్రేషన్ రావట్లేదని కానీ ఇలాంటివి ఎన్నెన్నో ఉంటుంటాయి. దీని గురించి మనకి మాస్టర్ గారు
యోగ పతంజలి యోగ సూత్రాల్లో ఏమని చెప్తారంటే ఒక 2 రకాల వాళ్ళు ఉన్నారండి. ఒకడికేమో చెడు అలవాట్లు కలిగి ఉన్నటువంటి వాడు ఒకడు. ఇంకొకడేమో మంచి అలవాట్లు కలిగినటువంటి వాడు ఒకడు. చెడు అలవాట్లు అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా తాగి తందనాలు ఆడటం అనడం. లేదా రోజు ఓ 10, 20 సిగరెట్లు తాగేయడము. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కొందరు. కొందరేమో ప్రతి సంవత్సరం కూడా వెంటనే తిరుమలకి వెళ్ళిపోవడం. ఆగస్టు నెల వచ్చిందంటే చాలు వాడు తిరుమలలో ఉంటాడు. ఈ డేట్ నాటి చూసుకుంటే చాలు. అలా భక్తి భావములు, అలా సద్భావములు కలిగినటువంటి వాళ్ళు కొందరున్నారు. వీళ్ళిద్దరిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇవి తీసేసుకుని, అంటే చెడు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరని ఆ చెడు అన్ని తీసేసుకుని వాళ్ళందరిని ఒక గదిలో పెట్టేమన్నారు. అలాగే తిరుమల వెళ్ళేటువంటి వాడిని తీసుకొచ్చి తిరుమల వెళ్ళకుండా వాడిని తెచ్చి ఒక గదిలో పెట్టేయండి. ఏమవుతుంది, కొద్ది రోజులు ఎవరికి ఈ చెడు అలవాట్లు ఉన్నటువంటి వాడు నెమ్మదిగా అలవాట్ల నుంచి మొదటి రోజు చాలా పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోయి వాటి నుంచి వీళ్ళు బయటకు రాగలుగుతారు. మంచి అలవాట్లు ఇవన్నీ ఉన్నటువంటి వాడు తిరుమలకి వెళ్ళి ఉండేవాడిని అసలు నిజంగా ఈ రోజు చక్కగా అక్కడ ఉండాల్సినటువంటి వాడిని నన్ను తెచ్చి గదిలో పడేశారు అటువంటిది వాడు అనుకుంటూ వాడు ఎప్పుడూ కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి అలా స్మరించుకుంటూ ఉంటాడు. అంటే ఏమవుతుంది, ఒక సద్భావం అనేటువంటిది అలా పెరుగుతోంది. ఒక దుర్గుణం అనేటువంటిది చోట్లో సహజంగా ఉన్నటువంటిది ఏంటంటే ఆ దుర్గుణం అలా తొలగింపడిపోతుంది. కనుక ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టు ద పర్సనాలిటీ, అది it is the instinct which is the basis of his sense of immortality and which is his guarantee of union with the opposite pole to the personality, the soul. It is the opposite union. సో సోల్ అనేటువంటి దాంతో పర్సనాలిటీ లెవెల్లో అనేటువంటి వాడు చక్కగా యునైట్ అవ్వడం అనేటువంటిది ఈ రకంగా సహజంగా సిద్ధింపడుతోంది. ఇది గ్యారంటీ, అంటే ఇది చాలా సులభమైనటువంటి విధంగా ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇది అంటే ఇది పెద్ద కష్టమైనటువంటి విషయం. అందు గురించి మాస్టర్ శ్రీ గారు కూడా ప్రేయర్ చేయడంలో పెద్ద కష్టం అని చెప్పలేదు. బీయింగ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ డెయిటీ అండ్ బీయింగ్ ఏ డివైన్ ఇన్స్టింక్ట్ అండ్ దేర్ ఫార్ part of the subconscious life of God himself, it will be obvious that given the original premise that there is a God transcendent and immanent, we have therefore no cause for real fear or forbidding. God's instincts are stronger and more vital and pure than are those of humanity. God instincts, దైవమునందు అపారమైనటువంటి భక్తి, అది వాటిలో ఇన్స్టింక్చువల్గా వాళ్ళు పనిచేస్తుంది. బాగా ప్రార్థన చేసుకోవడం అలవాటు అయినటువంటి వాడికి సహజంగా వాడిని ఎక్కడ పడేసినా సరే 6 గంటల వాడికి సహజంగా దొరుకుతుంటుంది. 6 గంటల ప్రార్థన చేస్తుంది. ఇట్ ఇస్ గాడ్ ఇన్స్టింక్ట్. వాడిలో సహజంగా దైవము, అంటే వాడు దైవమునందు మేల్కాంచి దైవము వాడికి వేరు లేనటువంటి భావం కలిగినటువంటి వాడిని గాడ్ ఇన్స్టింక్ట్స్ అన్నారు. ఇక్కడ ఆర్ స్ట్రాంగర్ అండ్ మోర్ వైటల్ అండ్ ప్యూర్ దాన్ ఆర్ దోస్ ఆఫ్ హ్యుమానిటీ. And అది విషయం. Higher divine qualities are it. The attractive power of God's instinctual nature with its capacity to synthesize, to attract, to blend, cooperates with the unrealized potencies of man's own nature and makes his eventual atonement with God in life and purpose an inevitable, irresistible occurrence. Inevitable, irresistible occurrence అంటున్నది. అంటే ఆయన నుంచి విడదీయరా అంటుండే ఒక బంధం అంటున్నది వీడికి సహజంగా వీడు ఏర్పడేటువంటి సృష్టిలో ఆ రహస్యం అంటున్నది సహజంగా ఉంది. అది ఇక్కడ చెప్తున్నారు. అందునుంచి ద ఇన్స్టింక్ట్ ఆర్ ట్రెండ్ టువర్డ్స్ synthesis and unification can be linked up by students with the laws of the universe or and of nature. It is closely related to the law of attraction and to the principle of coherence. Later we shall see much study done along these relations. సో ఈ లానే యూనివర్స్ చోట్ల పనిచేస్తున్నటువంటి లా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ కోహరెన్స్. సో న్యాచురల్ లాలో చెప్పినప్పుడు లా ఆఫ్ కోహరెన్స్ అన్నారు. వీటన్నిటి గురించి మనకి కాస్మిక్ ఫైర్ లో మనకి చెప్పారు. ఆ విషయం గతంలో కూడా చెప్పుకున్నాం. దేర్ ఆర్ 7 మేజర్ యూనివర్సల్ లాస్. సో ఇందులో ఫస్ట్ లా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇక్కడ చెప్పినటువంటి లా ఆఫ్ సింథసిస్ చోట్లో లా ఆఫ్ అట్రాక్షన్ గా పనిచేస్తుంది, నేచర్ లో లా ఆఫ్ కోహరెన్స్ గా పనిచేస్తుంది. అదే ఆ విషయం చెప్తుంది. ఇన్ లైఫ్ అండ్ పర్పస్, అది later we shall see much study done along these relations. The series of textbooks of occultism and of the occult forces which I have written are intended to act as signposts and as beacon lights upon the way to knowledge. They contain hints and suggestions but must be interpreted by each student according to the measure of light which is in him. వాడికి అర్థమైనంతగా వాడు బోధపడుతుంటుంది నేను చెప్పేటువంటి విషయం అంటారు.
వాడి విలువ అంటే వాడిలో అర్థం చేసుకోగలిగేటువంటి గుణం ఎంతగా ఉంటుందో అంతగా నేను చెప్పేటువంటి గుణం ఇది చెప్పేటువంటి విషయం వాడికి బోధపడుతుంటుంది. ఆ లా ఆఫ్ ఆ సృష్టిలో ఉన్నటువంటి వీటి వైపుగా లా ఆఫ్ సింథసిస్ వైపుగా నడపడానికే నేను రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా అని. Let him study what is going on around him in the light of the plan and of the knowledge here imparted, and let him seek to trace for himself the emergence of the instinctual psychical nature of deity in world affairs and in his own life, where it is happening all the time. తను చదువుకున్నటువంటి విషయాలు తన చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచమును దీన్ని చక్కగా స్టడీ చేయండి అంట. చక్కగా మన చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచాన్ని చక్కగా స్టడీ చేయాలి. మనం ఎప్పుడు మనం రొటీన్ గా మనం జీవించేస్తుంటాం. రొటీన్ గా జీవించడం అటువంటిది ఎప్పుడు చేయకూడదు. మనం చోట్లో జరుగుతున్నటువంటి రహస్యాలు, చోట్లో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. బాగా ఇక్కడ చెప్తున్నారు. అదొక విషయం. చెప్పబడుతున్నటువంటి విషయాలు, ఇలాంటి గ్రంథాలు, ఇవి చదువుకున్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా వాటి గురించి ఎక్కువగా ఆలోచించండి. వాటి గురించి చక్కగా అవగాహనలోకి తెచ్చుకోండి. ఫర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ది టైమ్. హీ మస్ట్ ఎవర్ రిమెంబర్ దట్ himself possesses a psychical nature which is a part of the greater whole. So himself possesses a psychical nature. సో వాటిలో సహజంగా ప్రతి వాళ్ళలోనూ సోల్ గా సంబంధించినటువంటి గుణాలు కొన్ని ఉంటున్నాయి. అంటే వాడి నిత్య జీవితంలో జీవించేటువంటి దాంట్లో వాడికి తెలియకుండా ఈ గుణాలు అనేటువంటి కొన్ని వాడిని రూల్ చేస్తుంటాయి. Of a greater whole and therefore subject to impression from divine sources. Let him cultivate in himself the trend to synthesis. Let him make the words, I will not be separate in my consciousness, one of the key thoughts of his daily life. ఇది ప్రతిరోజు ఇది ఒక మంత్రంగా ధ్యానం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన సోల్ తోటి మనకు చక్కగా అనుసంధానం ఏర్పడుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఐ విల్ నాట్ బి సపరేట్ ఇన్ మై కాన్షియస్నెస్. నేను అనగా నా కాన్షియస్నెస్సే. నేననగా నా కాన్షియస్నెస్ నుంచి వేరుగా కాదు. నా ఆత్మలను అంటాడు కదా. నేననగా ఆత్మనే అంటాడు. భావముగా చక్కగా ఆ రకంగా వీడు జీవించడం అంటున్నది. అంటే ఇలాంటి మంత్రాలు రోజు మనం చేసుకోవడం చేత ఏమంటే సహజంగా మనం సోల్గా మనం ఉండగలగడం అంటే మనకి సిద్ధపడేటువంటి విషయం. One point here should be noted: the instinct to synthesis, concerning as it does the psychical nature of deity, has nothing to do with the physical expression of sex. Instinct to synthesis. ఇక్కడ చెప్తున్నటువంటి ఇన్స్టింక్ట్ టు సింథసిస్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫిజికల్ లెవెల్లో చెప్పడేటువంటి సెక్స్ ఆస్పెక్ట్ ఇస్ డిఫరెంట్. అది మీరు కొంచెం తేడా ఉందని చెప్తున్నారు ఇక్కడ. దిస్ ఈస్ గవర్న్ బై అదర్ లాస్ and is under the control of the physical nature. Let us not forget the HPB has said and truly that the physical body is not a principle. Physical body ni oka principle ga స్వీకరించారు. దీని గురించి మన కాస్మిక్ ఫెయిర్ లో కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రిన్సిపల్. సో ఫిజికల్ బాడీ అంటున్నది ఒక ప్రిన్సిపల్ గా స్వీకరించకపోవడానికి చాలా కారణాలు అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ విషయాలు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇచ్చారు. These 7 basic trends which we are considering are purely psychical and psychological in nature. ఈ 7 బేసిక్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయి ప్యూర్లీ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా సోల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం, కానీ ఫిజికల్ లెవెల్లో చెప్పుకుంటున్నటువంటి పాఠం కాదండి. ఇదంతా కూడా సోల్ లెవెల్కి వచ్చినటువంటి 10th క్లాస్ పాస్ అయిపోయి కాలేజ్ లెవెల్లో వచ్చినటువంటి వాడికి చెప్తున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలు కాదండి ఇక్కడ అని చెప్తున్నారు. The comprehension of the nature of these compelling psychical attributes of God should enable a man to throw the weight of his physical aspiration on the side of these emerging qualities. The comprehension of the nature of these compelling psychical attributes of God should enable a man to throw the weight of his psychical aspiration on the side of these emerging qualities. వీటిలో ఉన్నటువంటి వీడి యొక్క థాట్ ప్యాటర్న్ కానీ వీటిలో ఉన్నటువంటి సైకికల్ నేచర్ అంతా కూడా ఈ వైపుగా ఎక్కువ ప్రయాణిస్తాం. అంటే ఈ సింథసిస్ వైపుగా వాడిని తెలియకుండా అటువైపు అది తీసుకెడుతాం. ఎమర్జింగ్ క్వాలిటీస్ అనేది గాడ్ షెడ్ అది. ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దీస్ కంపెల్లింగ్ సైకిల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ should enable a man to throw the weight of his psychical expression on the side of these emerging qualities. He will, for instance, in his daily life,
work toward atonement with all beings, seeking to penetrate to the heart of his brother, endeavoring to be at one with the life in all forms, rejecting every tendency to separate reactions because he knows that they concern the innate, inherited psyche of the atoms of matter and substance, which constitute his form nature. సో ఈ సైకి అన్నటువంటి దీనిలో ఉన్నటువంటి వాడు అంటే సోల్గా ఉన్నటువంటి వాడు వీడు ఫిజికల్ ఆస్పెక్ట్స్ అన్నటువంటిదిగా కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి లా ఆఫ్ సింథసిస్ ప్రకారంగా వీడు చుట్టూతో అన్నటువంటి వాళ్ళతోటి చక్కగా కలిసి జీవించడం అన్నటువంటిది వాడి నిత్య జీవితంలో వాడికి అదే భాగంగా ఏర్పడుతున్నటువంటి ఒక విషయం ఇది జాగ్రత్తగా తెలుసుకోండి అంటారు. అంటే ఒక రకంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక స్పిరిచువలిజంగా తెలుసుకున్నా సరే కేవలం ఇవేవీ లేకుండా కేవలం ఒక సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్న వాడికైనా సరే తెలియకుండా వాడు 10 మందితోటి కలిసి జీవించడం, 10 మందిని వాడు చుట్టూతా ఉండేట్టుగా వాడు చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినది వీడు ఒక బిజినెస్ పరంగా అయినా సరే వాడి స్వలాభమునకు సంబంధించినటువంటిదిగా అయినా సరే ఏ రకంగా చెప్పుకున్నా సరే 10 మందికి ఒక సేవా కార్యక్రమంగా అనుకున్నా సరే 10 మంది గురించి వీడు సహాయం చేయడం అంటుండేది ఒకటి జరుగుతుంది ఇవన్నీ కూడా. సో సైకి అంటుండేది లోవర్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఈ రకమైనటువంటి బిహేవియర్ ఇదంతా కూడా వాడికి వస్తుంది చక్కగా. Being seeking the penetrate to the heart of his brother, endeavoring to be atone with the life in all forms, rejecting every tendency to separate reactions, because he knows that they concern the innate inherited psyche of the atoms of matter and substance, which constitute his form nature. These have been brought over and reassembled and rebuilt to the forms found in the present manifestation of God. They carry with them the seeds of cycle material life from an earlier universe. There is no other evil. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అయితే ఈ రకంగా జీవించడానికి వాడికి లోవర్ లెవెల్లో కొన్ని ఈవిల్స్ గా అనిపిస్తున్నాయి, అంటే కొన్ని అడ్డంకులు అనేటువంటి ఏర్పడుతుంది. ఏంటి అడ్డంకులు అంటే ఈ అడ్డాలు అనేటువంటి ఏం లేవండి. ఈ ఫారం ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీడికి? ఫారం ఆస్పెక్ట్ ఇస్ ఫ్రమ్ ది ఎర్లియర్ సోలార్ సిస్టమ్. అదే కదా మనం మూన్ నుంచి కదా ఈ ఫారం అనేటువంటి వీడికి తయారైంది. మూన్ ఇస్ ది ప్రీవియస్ సోలార్ సిస్టమ్ లో మూన్ ఇస్ ద ఎర్త్ నుంచి అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి అవి ప్రస్తుతం జీవిస్తున్నటువంటి వాడికి అవి ఈవిల్స్ గా ఉంటాయి. అంటే అస్తమానం ఎప్పుడు సేవ ఇవంటే ఎట్లా అండి, అంటే మన కుటుంబాన్ని కూడా మనం చూసుకోవాలి కదా, ఇలాంటివి అంటే పాయింట్ కాదు నేను చెప్తున్నాను. సో ఇలా వాడు జీవించేటువంటి జీవితంలో ఒక సేవ అనేటువంటిది తక్కువగాను, వాడి ఒక పర్సనాలిటీ అనేటువంటిది ఎక్కువగాను, ఇలాంటివి వాడికి అడ్డంకులు అనేటువంటి రావడానికి నిజానికి సృష్టిలో ఏమీ లేవు. ఈ దేహం అనేటువంటిది మూన్ నుంచి వచ్చినటువంటి దేహం కాబట్టి ఈ మూన్ ఎర్లియర్ సోలార్ సిస్టమ్ నుంచి తయారైనటువంటిది కాబట్టి ప్రజెంట్ మూన్ ఇస్ ద డెడ్ ప్లానెట్ కాబట్టి ఇలాంటి భావాలు అనేటువంటి వాడికి ఈ యాటమ్స్ వీటిలో ఉన్నటువంటివి ఈ రకంగా వాడికి లోవర్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇంతకు మించి ఇంకేం లేదండి అని చెప్తున్నారు ఆయన. దెర్ ఈస్ నో అదర్ ఈవిల్. అది we have been much anent the great heresy of separativeness. We have been taught much anent the great heresy of separativeness. It is this that is offset when a man permits the trend towards synthesis to pour through him as a divine potency and thus to condition his conduct. సో ఈ రకంగా మనం సపరేటివ్నెస్ అంటే దాని గురించి మనం చెప్పుకున్నాం. సో దీని నుంచి వీడు ట్రెండ్ టువర్డ్స్ సింథసిస్ అంటున్నది when a man permits the trend towards synthesis to pour through him as a divine potency and thus to condition his conduct. సో తన ద్వారా ఈ సపరేటివ్నెస్ అంటుంది దాని నుంచి వీడు ఒక సింథసిస్ యాక్టివిటీ అంటుంది వాడి విధంగా వాడు సోల్కి వాడు ఎప్పుడైతే కనెక్టివిటీ అంటుంది పెట్టుకుంటాడో అప్పుడు వాడి ద్వారా జరిగేటువంటి అంతా కూడా సింథటిక్ యాక్టివిటీ. These divine trends have constituted the basic subconscious urges since the dawn of evolution. ఈ సబ్కాన్షియస్ అర్జెస్ అనేటువంటివి అంటే ఎంతైనా మనం చెప్పుకునేటువంటి విషయాలు వేరు, మనం జీవించాల్సినటువంటి విషయాలు వేరు. ఇలాంటివి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే సృష్టిలో ఆ విధమైనటువంటి ఇది ఉంది, అందువలన అలాంటి భావాలు అనేటువంటివి కలుగుతున్నాయి.
Today, humanity can consciously adjust itself to them and thus hasten the time wherein truth, beauty, and goodness will reign. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు ఉన్నటువంటి స్థితి చక్కగా మైండ్ లెవెల్లో వీడు చక్కగా అన్ఫోల్డ్ అయ్యి తద్వారా వీడు హయ్యర్ మైండ్కి బుద్ధిక్ లెవెల్లో వీడు చేసుకోవాల్సినటువంటి సాధన అంతా కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మనకి లెమోరియన్ టైంలో మనకి ఆస్ట్రల్ ప్లేన్, అట్లాంటియన్ టైంలో మెంటల్ ప్లేన్, ఆరియన్ టైంలో బుద్ధిక్ ప్లేన్. ఇది ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇది. సో బుద్ధిమయ కోశాల్లో చక్కగా వీడు విచ్చుకోవడానికి ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఈ విధంగా ఉండాలి, మనం ఈ విధంగా ఉండకూడదు, ఇటువంటి భావములు చక్కగా వాడికి పనిచేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు సృష్టిలో సహజంగా ఉంది. కాబట్టి వాడు ఈ రకంగా లా ఆఫ్ సింథసిస్ లో వాడు చక్కగా అడుగు పెట్టగలిగేటువంటిది వాడు చక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ప్రస్తుతం మనకి చక్కగా ఏర్పాటు చేసి ఇచ్చారు. అండ్ దట్ hasten the time wherein truth, beauty, and goodness will reign. The disciples of the world and the new group of world servers, as well as all intelligent and active aspirants, have today the responsibility of recognizing these trends, and particularly this trend to unification. ఈ ట్రెండ్ టు యూనిఫికేషన్ అనేటువంటిది ప్రధానంగా అందరూ కూడా ఆ విధముగా తయారవడానికి, ఆ విధంగా సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవులు కూడా ఆ విధంగా జీవించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్, పరమ గురువులు, ఓ చక్కటి సాధకులు వీళ్ళందరూ చేయవలసినటువంటి కార్యక్రమం ప్రధానంగా అని చెప్తున్నారు అది. సో ఆ విధంగా ప్రస్తుతం ఈ రకంగా లీడ్ చేయబడుతుంది. ద వర్క్ ఆఫ్ ది హైరార్కీ అట్ దిస్ టైమ్ ఇస్ పర్టికులర్లీ కనెక్టెడ్ with this, and they all of us must foster and nurture this tendency wherever found. ఎలా అయినా సరే ఈ టెండెన్సీ మానవుల్లోకి దింపడానికి వాళ్ళు అలా ప్రయత్నం చేస్తున్నారండి. 10 మంది కలిసి ఎవడికి వాడు ఇల్లు కట్టుకోవడం అంటుడిగా కాకుండా మనం 10 మంది కలిసి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది మీకు చెప్పండి అంటున్నాడు వచ్చి. అంటే ఏమవుతుంది, మీరు గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకోండి, నేను ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటా, వాడు సెకండ్ ఫ్లోర్ కట్టుకుంటాడు. ఇద్దరం 100 గజాలు తీసుకుని కట్టుకోవడం కన్నా నలుగురు ఐదుగురం కలిసి ఒక 400 గజాలు తీసుకుని చక్కగా ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకున్నాం అనుకోండి, ప్రతివాడు కూడా ఒక 500 గజాల స్థలం ఎంజాయ్ చేసినట్టు అవుతుంది కదా. ఈ రకంగా ఏదో ఒక రకంగా 10 మంది కలిసి జీవించాలన్నటువంటి గుణం వాడికి అందేటట్టుగా పరమ గురువులు వాళ్ళు అలా ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏమవుతుంది, ఒక 10 మంది ఒక చోట ఉండేటికి ఆ 5 కుటుంబాలు ఉంటున్నాయి ఒక చోట. దాంతో ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇంకొకటి వెంటనే వాడు ఏ కారణం చేతైనా సరే వాడు పలుకుతున్నాడు. రేపు పొద్దున్న నాకు ఎమర్జెన్సీ వస్తే వీడి కింద వాడు పలకాలి కదా, అందురించి ఇప్పుడు నేను పలుకుతున్నాను. ఎలా పెట్టుకున్నా సరే భావం వాడిలో ఇంకొకరికి సహాయం చేద్దాం అంటే గుణం వాడికి అందేటట్టుగా పరమగురు అలా వాళ్ళు శ్రమ చేస్తున్నారు, వాళ్ళు తపస్సు చేస్తున్నారు. అది ఆఫ్ నేషన్స్ వేర్ ఎవర్ ఫౌండ్ ద స్టాండర్డైజేషన్ అండ్ regimentation of nations is but an aspect of this move towards synthesis, but one that is being misapplied and prematurely enforced. Almost towards national and world synthesis are good and right, but they must be consciously and willingly undertaken by intelligent men and women, and the methods employed to bring about this fusion must not infringe the law of love. ఈ లాస్ అనేటువంటివి చక్కగా వాడు ఇంటెలిజెంట్ గా వాడు దీన్ని ఆహ్వానించుకుంటే లైఫ్ చాలా బాగుంది. కంపల్సరీగా చేయించడం అంటే ధర్మము భక్తి చే అవలంబింపనిచో భయం చేత అవలంబింపజేయబడిన అన్నట్టుగా చెప్పారు మనం యజుర్వేదంలో. పరీక్షిత్తు 4 లాస్ ప్రధానంగా అన్ని గోడల మీద రాయించి పెట్టాడు అక్కడ. అప్పుడు చెప్పాడు ప్రతివాడు ఇది ఫాలో అవ్వాలని చెప్పాడు. అందులో ధర్మం అనేటువంటిది ఒకటి అని చెప్పాడు. భక్తి చేత నువ్వు ధర్మాన్ని అవలంబించావు సరే సరే, లేదా నీ చేత భయం చేత అవలంబింపజేయబడుతుందని చెప్తాడు ఆయన. సో ఇక్కడ అదే విషయాన్ని అంటున్నారు, మస్ట్ అది ఇన్నర్ స్పిరిచువాలిటీ consciously and willingly undertaken by intelligent men and women, and the methods employed to bring about this fusion must not infringe the law of love. This swing at this time towards religious unity is also a part of the emerging beauty, and though forms must disappear, emerging beauty అన్నారు. సో ఈ రకంగా ఈ లా ఆఫ్ లవ్ లోకి వీళ్ళు ఇలా వెళ్ళేటట్టుగా ఇది జరుగుతుంది. తర్వాత this swing at this time towards religious unity is also a part of the emerging beauty. ఒక రిలీజియస్ వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి ప్రార్థనలు చేసుకోవడం ఇదంతా కూడా ఇందులో ఒక భాగమేనండి అన్నారు. దసరాలు వచ్చాయి, అందరూ కలిసి చక్కగా గుడికి వెళ్ళడం, చక్కగా గుడిలో ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవడం, ఒక 1000 మంది అంతమంది భక్తులు రావడం ఆ గుడికి, వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం ఇదంతా కూడా ఇందులో ఒక భాగమేనండి అంటున్నారు.
These two outstanding instances of this divine trend as they emerge in the human consciousness are here mentioned because they must be recognized. And are here mentioned because they must be recognized. And all awakening souls must work for these ends. The moment there is knowledge and a flash of understanding, that moment a man's responsibility begins. ఎప్పుడైతే ఈ చక్కగా అవగాహన చేసుకున్నావో, అవగాహన అయిందే లేదా అవగాహన అయింది, అయితే ఆ వైపుగా ప్రయాణించవలసినటువంటి బాధ్యత ప్రతి మానవుడి మీద ఉంది. అవగాహన అవ్వలేదు డిఫరెంట్, అవగాహన అయింది డిఫరెంట్. అవగాహన అయినప్పుడు దాని విధంగా నడవాలి. తెలిసి తప్పు చేయడం అంటే తప్పు, తెలియక తప్పు చేయడం లేదు. తెలియలేదు ఇన్నాళ్ళు 10 మంది కలిసి జీవించాలనేటువంటి విషయం మనకు తెలియలేదు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఈరోజు తెలిసింది కదా, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం. Let us study therefore the tendencies in the world today which indicate the active presence of this trend and foster it where we can. It will be discovered to be practical and hard task. The imposition of a sense divine psychical attribute upon the form life, its own psychical habits, will test the power of any disciple. To this we are called for the sake of the greater whole. So it will be discovered to be a practical and hard task. సో ఈ రకంగా చక్కగా జీవించడానికి, చక్కగా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. The imposition of a sensed divine psychical attribute upon the form life with its own psychical habits will test the powers of any disciple. సో తనకున్నటువంటి ఈ విషయాన్ని, తనకున్నటువంటి మైండ్ ఆస్పెక్ట్, దీన్ని ఏ విధంగా లింకప్ చేసుకుంటాడు అనేటువంటిది ప్రతి మానవుడికిను, ప్రతి సాధకుడికి ఇది ఒక పరీక్ష. ఈ విషయం చెప్పారు, కానీ ఈ రోజు దాకా మనం ఈ విధంగా లేము. ఈరోజు తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు మనం ఏ విధంగా ఉంటాం అనేటువంటిది ప్రతి వాడికి ఒక పరీక్ష. సో దిస్ వీఆర్ కాల్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది గ్రేటర్ హోల్. దీని అంటే చోట్ల ఉన్నటువంటి గ్రేటర్ హోల్ కి ఇదంతా కూడా జరిగేటువంటి ఒక కార్యక్రమం. దట్ కంప్లీట్స్ అవర్ first law. Next we are going to with the second law, the quality of the human vision, hidden vision. The quality of the hidden vision, that is the second law. The next emerging trend is one most difficult to express. It is not easy to discover the right words to define its meaning. It is the quality of inner vision. This cannot readily be expressed in words that man can comprehend, for we refer not to man's vision of God but to God's own vision of his purpose. God's own vision of his purpose. ఏ కారణం చేత, ఏమి ఉద్దేశించి దైవం ఈ సృష్టి అనేటువంటిది నిర్మాణం చేశాడండి, అది ఇన్నర్ విషన్. ఉన్న జీవుని సృష్టించి అన్నటువంటిది కారణం ఏంటి అసలు, అది ఇన్నర్ విషన్. సో దాని వైపుగా వెళ్ళడం అంటున్నది అంత సులభం కాదు. ఈ లా తెలుసుకోవడం అంటున్నది అది ఇప్పుడు తెలియజెప్తారు మనకి. Down the ages, men have sensed a vision, they have seen it and have merged themselves with it. After much struggle and effort, they have then passed out of human life into the silence of the unknown. The mystic and the occultist have both testified to this vision and to it all that is beautiful and colorful in the world of nature and of thought also bears silent witness. But what is it? How define it? Men are no longer satisfied to call it God, and they are right, for it is the last analysis that to which God bends every effort. ఈ రకంగా తెలుసుకోవడంలో ఎంతో మంది దాన్ని తెలుసుకోవడం అంటే ఏమంటే సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలని వాటిని చక్కగా ఆచరించుకుంటూ దానిలో ఉన్నటువంటి అంతర్గా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఒక తపస్సు అంటే తపస్సు చేయడం అంటే నిత్యము చోట్ల జరుగుతున్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా చక్కగా ధ్యానం చేయడం. ఇది చేసినటువంటి వాడు ఇంకా జన్మరాహిత్యం పొందినవాడు అయిపోతాడు. అంటే ఏంటి, సృష్టిలో వీడు సపరేట్ అనేటువంటిది వాడికి ఇంకా లేదు. ఆ కాజ్ తోటి ఐడెంటిఫై అయిపోయాడు వీడు. కాజ్ తోటి ఎప్పుడైతే ఐడెంటిఫై అయ్యాడో ఎఫెక్ట్స్ తోటి వీడు పని చేయాల్సినటువంటి పని లేదు. ఏం కావాల్స్తే స్వీకరిస్తాడు, లేకపోతే లేదు, అది వేరే విషయం. అది పెద్ద పాయింట్ కాదు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఒక మిలిటరీ ఆఫీసర్ ఎవడో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు 10 మందిని కాల్ చేశాడు, అది అక్కడ ఏదో డ్యూటీ. 11వ వాడిని ఎవరినైనా వీడిని కాల్ చేసినా అది పెద్ద పాయింట్ కాదు అక్కడ.
నేను 10 మంది వీడిని కాల్ చేశాడు, అంతవరకు వాడి డ్యూటీ. కానీ 11వ వాడికి ఉదాహరణకు వాడు ఇతర దేశస్తుడు కాకపోయినా వాడిని కాల్ చేశాడు. ఏదో కారణం చేత ఈయన చూసుకోలేదా, ఏమిట్రా నువ్వు అలా ఎలా కాల్ చేశారంటే, ఏమో సార్ వాడు అదే రంగు డ్రెస్లో ఉన్నాడు, వాడు వీడు అనుకున్నా కాల్ చేశానండి అన్నాడు. ఓకే దట్స్ ఆల్ రైట్, లీవ్ ఇట్. 10 మందిని కాల్ చేసి వాడికి పెద్ద అక్కడ పాపం శాపం ఇవే ఉండవు వాడికి. అది ఎలాగో సృష్టిలో సహజంగా చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, merged themselves with it after much struggle and effort. అంటే వాళ్ళు ఒక దేహం స్వీకరించి వచ్చిన ఆ జన్మలో వాళ్ళు తప్పులు అనేటువంటి చెయ్యరు. చేసినా అదేం పెద్ద పాయింట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక డివైన్ కాజ్ వాళ్ళ లైఫ్ అనేటువంటి చేయగలుగుతారు. అందు గురించి వీళ్ళందరూ కూడా ఒక సైలెంట్ అనేటువంటి దానిలో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ధ్యాన స్థితి అనేటువంటి దాంట్లో వీళ్ళు ఉంటారు. అంటే చోట్ల కాజెస్ అనేటువంటి వాటితో వీళ్ళు ఐడెంటిఫై అయ్యి జీవిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ రకమైనటువంటి జీవన విధానంలో వీళ్ళు అంటే సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలని వీటిని చక్కగా ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉంటే, ఇంకా చోట్లో వీటితోటి పని లేదు, ఆ కాజెస్ తోటి మాత్రమే వ్యవహరించాలంటే మాత్రం ఉంటుంది వీళ్ళకి. అది కొంచెం హయ్యర్ స్థితి. కొంతవరకు మనకి మకరము అటువంటి స్థితి గురించి మనకి మాస్టర్ గారు మకర రాశిలో క్యాప్రికార్న్ లో ఈ రహస్యాలు కొంతవరకు మనకి ఇచ్చారు అక్కడ. Themselves with it after much struggle and effort, they have then passed out of human life into the silence of the unknown. The mystic and the occultist have both testified to this vision and to it all that is beautiful and colorful in the world of nature and of thought also bears silent witness. But what is it? How define it? Men are no longer satisfied to call it God. So దాన్ని ఎలా డిఫైన్ చేయడం అంటే, చోట్ల ఒక రహస్యం అంటున్నది ఒకటి ఉందండి. దాన్ని దైవము అని అంటామా అంటే, దైవము అని అనేది కాదు, దైవం యొక్క తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గం. సో గాడ్ bends every effort అన్నమాట. Yet the quality and the nature of the vision, which is God's own vision, dream and thought, have held his purpose steady throughout the eons and have motivated his creative process. Great sons of God have come and gone and challenged us to follow the light, to seek the vision of reality, to open our eyes and see truth as it is. So yet the quality and the nature of the vision, which is God's own vision. అంటే పరమాత్మ లేదా శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు లేదా శ్రీ మహావిష్ణువు ఆయన ఏ ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు, ఆయన ఏ ఉద్దేశంగా ఇక్కడ ఈ వాక్ అనేటువంటిది మాట్లాడారు. ఇక్కడ శ్రీరాముడు ఒక వాక్యం మాట్లాడారట అంటే, లేదా మనకు భాగవతంలో నారాయణుడు దిగివచ్చి ఒక వాక్యం మాట్లాడారట అంటే, ఆ వాక్యంలో ఎంతో అంతరార్థాలు. అందరూ కలిసి జీవించండి, అందరూ ప్రేమగా ఉండండి అనే చెప్పాడు అనుకో. మనం అదే మాట చెప్తాం, ఆయన అదే మాట చెప్పొచ్చు. బట్ ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకి లోపల తెలుసుకోవాల్సినటువంటి అర్థాలు ఎంతో, మనం మాట్లాడేటువంటి అర్థాలు చాలా తేడా ఉంటాయి. అది ఫస్ట్ ఆ పాయింట్ తెలుసుకోవాలి మనం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, dream and thought are different. Have held his purpose steady throughout the eons and have motivated his creative process. Great sons of God, ఎంతో మంది సనత్ కుమార్లు వారు, పరమ గురువులు, వీళ్ళందరూ కూడా గ్రేట్ సన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళందరూ కూడా ఆ మార్గాన్ని నడిచి వాళ్ళు అటువైపుగా కాంతి అనేటువంటిది, లైట్లు అనేటువంటివి అలా, జ్యోతులు అనేటువంటివి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళడం అనేటువంటిది సాధకుడికి ఇచ్చినటువంటి నియమము లేదా సాధకుడికి ఇచ్చినటువంటి విషయం. అది వాడు ఎలా జీవించింది. డౌన్ ద ఏజెస్ men have sought to do this and have called the method of their search by many names: life experience, scientific research, philosophic questionings, history, adventure, religion, mysticism, occultism, and many other terms applied to the adventurous excursions of the human mind in search of knowledge of reality of God. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధముగా వాళ్ళు చూపించారు దాన్ని. ఒక్కొక్కళ్ళు దీన్ని తత్వదర్శనం, తత్వబోధ, ఇలా అనేక రకాలైనటువంటి పదాల్లో వాళ్ళు చెప్తారు విషయాల్ని. దాన్ని ఫిలాసఫీ అన్నారు, దాన్ని అడ్వెంచర్ అన్నారు, దాన్ని అనేక రకాలైనటువంటి పదాలు, మిస్టిసిజం అన్నారు, అక్కల్టిజం అన్నారు. ఇవన్నీ ఏమిటి? ఒకే ఒకటి ఏంటంటే, సృష్టి అనేటువంటి దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. సృష్టిలో ఉన్నటువంటి ధర్మాల్ని చక్కగా అవగాహన చేసుకోండి.
దేని చేత ఇవన్నీ ఆయన ఏర్పరిచాడు అనేటువంటి అంతర్రహస్యం తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా మెట్లుగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కనుక ఇది తెలుసుకోవడాన్ని అనేక మంది అనేక రకాల పేర్లు పెట్టారు వాళ్ళకి. కొందరు భాగవత మార్గము అన్నారు, కొందరు దీన్ని తత్వబోధ అన్నారు, కొందరు దీన్ని ప్రాక్టికల్ అక్కల్టిజం అన్నారు. ఇలా ఎన్నో పదాలు వీటికి వాడారు. అన్ని కూడా ఒకే ఒక విషయాన్ని దర్శింపజేయడానికే ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. Down the ages, men have sought to do this and have called the method of their search by many names. Life experience, తర్వాత adventure, రిలీజియన్ అన్న. ఇవన్నీ కూడా రిలీజియన్ అనేది ఒకటి ఏంటంటే, రిలీజియన్లో వాడికి నచ్చినటువంటి లేదా ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి ఒక గురువును ఒక దైవం యొక్క ఫోటోను వాడు పెట్టుకుంటాడు. ఏంటంటే ఆయన ఆ విధంగా జీవించి వెళ్ళారు, అటు విధంగా ఆయన కొన్ని గ్రంథాలు ఇస్తారు, ఆ విధంగా జీవించడం అంటే వీడికి మార్గం. ఏంటంటే ఆ డివైనిటీ అన్నటువంటి దానిలోకి వీడిని తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా అనేక రకాల పేర్లతో చెప్పబడినటువంటి ఒకే ఒక విషయం ఇవన్నీ కూడా. Of the human mind in search of knowledge and of reality of God, some have ended up in a maze of astral phenomena and must continue their search later when they emerge chastened from the depths of the great illusion. కొందరు ఇల్యూజన్లో పడిపోతాం, మాయా అనేటువంటి లోకాల్లో, చాలా తెలుసుకోవడంలో మాయా అనేటువంటి లోకాల్లో పడిపోతాం. Others have wandered back into the dark cave of a pronounced materialism of phenomenism and must likewise return and reorient themselves, or rather perhaps complete the circle. For who shall say that God is here or there, or from what point his vision can be seen? కొందరు ఏమైపోతారంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. కాసేపు ఈ పరమ గురువు గారు చాలా ఇది అనుకుంటాడు, కాసేపు ఇంకోటి అనుకుంటాడు, కాసేపు ఇంకోటి అనుకుంటాడు. ఎక్కడుంది ఆ గొంగళ అంటే వేసిన చోటే ఉంది. ఎక్కడున్నట్టు అంటే వీడు ఎన్నో పురాణాలు ఇవన్నీ చదువుకున్నాడు, ఎన్నో ఇవన్నీ చూసుకున్నాడు, కానీ వాడు ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడు. కనుక ఆ రకంగా కొందరు వాళ్ళు చేరలేకపోతున్నారు దైవాన్ని. దీన్నే మనకి దైవాన్ని చేరుట అంటే విషయంగా మనకి చెప్తారు. ఎంతో ఎవరో ఒక్కడు మాత్రం ఆ విధంగా ఇచ్చినటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. And must likewise return and reorient themselves, or rather perhaps complete the circle. For who shall say that God is here or there, or from what point his vision can be seen? Some lose themselves in thought process and self-induced imaginings, and the vision gets hidden behind a multitude of words, both spoken and written. Still others find themselves lost in the clouds of their own devotion and self-awareness, and in the misty speculation of their own minds and desires. They are at a standstill, lost in the fog of their own dreams of what the vision should be, and thus it eludes them. ఇదే మనకి మందరజాలంలో కృష్ణుడికి మైత్రేయుడికి ఉన్నటువంటి సంభాషణలో మాస్టర్ చెప్పారు. కొందరు ఆయన చేరలేకపోతున్నారు, ఎంతో మంది చేరలేకపోతున్నారు అని చెప్తారు. వాళ్ళందరూ ఏదో వాసుదేవోపాసన అని పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఎవరు నన్ను చేరట్లేదు. కొందరు నారదుడు ఆయనతో పాటు ఆ తీగ మీటలు ఇది తప్పితే వాళ్ళు ఎవరు నన్ను చేరలేకపోతున్నాడు. ఇంకొందరు నారాయణ అష్టాక్షరి అవి ఆ రేఖలే వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి, కానీ వాళ్ళు కూడా నన్ను చేరలేకపోతున్నారు అంటూ చెప్తారు. అంటే ఏమిటి ఆ వాక్యాలు అక్కడ రాయడంలో ఉద్దేశం ఏమిటి అసలు అంటే, అందరిని పూజ చేయొద్దని అక్కడ ఉద్దేశం కాదు. ప్రతివాడు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని ఉన్నటువంటి దాన్ని వాడు ఓన్ వ్యూలో వాడు అవగాహన చేసుకుని దైవాన్ని చేరడం అంటే ఈ పూర్వ పుండ్రములు పెట్టుకోవడం, రోజు పొద్దునే 5 గంటలకు పూజ చేయడం, ధ్యానం చేయడం లేదా యోగం చేయడం, ఇంతేనా? అలా అవగాహన చేసుకుంటున్నారు. కనుక వాడు అక్కడ ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకునేటువంటి వాళ్ళు చాలా కొద్ది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికత లేదా గురువులు అనేటువంటి పేర్లతోటి, స్వామీజీలు అనే పేర్లతో ఉంటున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా చాలా మందికి అసలు ఈ ప్లాన్ అండ్ హిస్ విజన్ ఇన్ క్రియేటింగ్ దిస్ సృష్టి ఆర్ నేచర్ అన్నటువంటి పాయింట్ అన్నటువంటిది పట్టుకోకుండా చాలా మంది వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Observe the theologians of any school of thought
have sought to define the vision and have endeavored to reduce God's hidden goal and intent to forms and rituals, and to say with emphasis, we know that they have never touched the reality. ఇంత తెలిసినట్టుగానే వాళ్ళకి అన్ని తెలిసినట్టుగా వాళ్ళు పురాణాలు గ్రంథాలు ఇవన్నీ రాసేస్తున్నారు కానీ ఏమీ తెలియట్లేదు అంటాడు. అంటే ఈ మాట రాయాలంటే అంటే ఏంటి, ఈయన దర్శించారు కాబట్టి ఈ మాట రాశారు, లేదా ఈయన ఇలా రాసేవారు కాదు. ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు మనం జాగ్రత్తగా మనం చదువుకోవాలి. We know that they have never touched the reality, and the truth is as yet unknown to them. The possibility of the vision which lies beyond or behind the vision of the mystic is forgotten in the forms built up in time and the symbols of the teachings of the sons of God who have seen the reality is lost to sight in rituals and ceremonies which must be used to reveal and not to obscure. చేసేటువంటి దినచర్యలోను మనం జీవించేటువంటి విధానంలోను ఈ దేహం అనేటువంటిది ఇచ్చినటువంటి వాటిలోనూ అది అబ్స్క్యూర్ చేసేటువంటిగా ఉండదు, అది దర్శింపబడేట్టుగా ఉండదు. మనం ఒక పూజ చేసామంటే అక్కడ దైవ సాక్షాత్కారం కలగాలి. అక్కడ కూర్చున్నటువంటి పూజ కూర్చుంటుంటాడు. ఎప్పుడు పూజ అయిపోతుందో ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నటువంటి భావం కలుగుతుంది అంటే మనం చేసినటువంటి పూజ ఉపయోగిస్తే ఎంతసేపు చేసినా అన్నటువంటి పాయింట్ కాదు, బాగా తెలుసుకోవాలి. అక్కడ మనం ఉచ్చారణ చేస్తూ మనం దైవాలంకరణ చేస్తూ మనం కూర్చుంటే ఇంకో 10 నిమిషాలు ఇక్కడ హాయిగా కూర్చున్నాను, చాలా బాగుంది సార్ నేను ఇంట్లో పూజలో కూర్చుంటే అన్నటువంటి భావం ఎవడొచ్చినా సరే వాడికి కలగాలి. అది అక్కడ విషయం. సో it forgotten in the forms built up in time and the symbols of the teachings of those sons of God who have seen the reality is lost in sight and rituals and ceremonies. Lost, అది వాడు చేసేటువంటి క్రతువుల్లోనూ వాటిలోనూ అది పోతోంది. అసలు దేని గురించి ఇది ఏర్పాటు చేసి ఇచ్చారు, ఎందుకు ఈ వ్రతాలు నోములు ఇవన్నీ ఇచ్చారు అటువంటి విషయం పోయి కేవలం ఆ ఇచ్చినటువంటి విధానం మాత్రం పట్టుకుని కూర్చుంటున్నారు. విధానం కాదు, విధానం ద్వారా విశ్వాంతర్గతంలో ఉన్నటువంటి అసలు రహస్యం దర్శనం అవ్వాలి. అంటే సృష్టిలో ఏది కూడా ఊరికిన ఇవ్వరు. అసలు దేనికి ఇచ్చారు ఈ వ్రతాలు నోములు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా, వాటిని జాగ్రత్తగా చక్కగా అవగాహన చేసుకున్నప్పుడు మనం ఆచరించడంలో మనకన్నా కింద ఉన్నటువంటి వాడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి దాన్ని చక్కగా మనం దర్శింపజేసేట్టుగా మనం అందివ్వకపోవడం చేత మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ దాన్ని అదేదో వేస్ట్ అన్నటువంటి గానో అదొక మూఢ నమ్మకాలు అన్నట్టు గానో వాటి మీద దృష్టి పెట్టకూడదు అన్నటువంటి భావాలు గానో వాళ్ళకి కలుగుతాం. మనం వాటిని చక్కగా దర్శించి మనం చక్కగా ఆచరించడం అంటున్నది ఎప్పుడైతే చేస్తాం, మనకన్నా కింద వచ్చేటువంటి మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్ వాటి అన్న ఇంకా అంతర్గా ఇచ్చినటువంటి విషయాల్లోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు. వాళ్ళందరూ in the world of reality, a phenomena inward into the world of reality. The vision is ever or ahead, it eludes our grasp, it haunts our dreams and our high moments of aspiration. Only when a man can function as a soul and can turn the developed inner eye outward into the world of phenomena and inward into the world of reality can he begin to sense God's true objective and purpose, to catch a brief glimpse of God's own pattern and the plan to which he is so willingly conditions his own life, and for which the eternal sacrifice of the cosmic Christ is essential. His own life and for which the eternal sacrifice of the cosmic Christ is essential. Cosmic Christ యొక్క అవధాన్ పురుషం కోసం, the sacrifice of the eternal Christ, అది అవధాన్ పురుషం కోసం. అదంతా ఎందుచేత అంటే విషయం తెలుసు అంటే ఏంటి, దాని యొక్క అంతర్రహస్యం వీడు తెలుసుకోవాలి, దాన్ని ఎలా అప్లికబిలిటీ చేయాలి, రెండు తెలియాలి. కేవలం ఇచ్చారండి అంటే ఏమిటి, ఏమి తినకుండా పూజ చేయాలి, ఊరిన ఎగ్జాంపుల్. ఏమి తినకుండా పూజ చేయమన్నారు కరెక్టే, కానీ అలానే లోపల నుండి జీవుడిని మార్చేసేసి వాడిని ఇది చేసేసి కాదు కదా. వాడు ఏమి తినకుండా చేయొచ్చు అంటే ఒక చక్కగా చిన్న వయసులో ఉన్నటువంటి వాడు చక్కగా ఇదిగా ఉన్నాడు, వాడు ఏమి తినకుండా పూజ చేయొచ్చు, తప్పేం లేదు. పొద్దునే వాడు చక్కగా 5 గంటలకల్లా లేచే స్నానం చేసేసి చక్కగా వాడికి ఇచ్చినటువంటి అనుష్ఠానం, వాడికి ఇచ్చినటువంటి యజ్ఞహోత్రం అగ్నిహోత్రం ఇవన్నీ కూడా చక్కగా వాడు చేసేసుకుని అప్పుడు వాడు 9ంటికో ఏదో ఇంత ఆహారం వాడు తినచ్చు అప్పుడు వాడు. అలానే 60 ఏళ్ళ వాడు 70 ఏళ్ళ వాడు వాళ్ళు కూడా ఏమి తినకుండా చేయమని చెప్పారు కదండి అని చెప్పాడు. బీపీ ఇదంతా అయిపోతుంది అంటే లోపల ఇన్నర్ చెప్పినటువంటి రహస్యము దాని యొక్క అప్లికబిలిటీ రెండు చక్కగా తెలిసినటువంటి వాడి జీవితంలో
భగవంతుడు ఎందుకు ఈ సృష్టి ఈ విధంగా చేశాడు రహస్యాన్ని తెలుసుకోగలుగుతాడు, వేరే వాడికి తెలియబడేటువంటి విషయంగా లేదండి అని చెప్తున్నారు. రెండో తెలిసినటువంటి బ్రీఫ్ గ్లిమ్స్ ఆఫ్ గాడ్స్ ఓన్ ప్యాటర్న్ అండ్ ద ప్లాన్ టు విచ్ he so willingly conditions his own life, and for which the eternal sacrifice of the cosmic Christ is essential. With these two divine trends towards synthesis and towards the vision, the hierarchy is at this time primarily occupied. Their watchwords are unification and sight. For humanity, these developments will produce the integration of the soul and the personality and the awakening of that inner vision, which will permit a flash of the reality to enter into man's consciousness. సో ఇక్కడ రెండు పదాలు ప్రధానంగా ఈ రెండింటిగా పరమగురులు అందరూ పనిచేస్తున్నారు. ఒకటి యూనిఫికేషన్ అని, ఇంకొకటి సైట్. దృక్పథం, వీడి యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది ఈ కార్యక్రమం నిర్వహించడంతో, which will permit a flash of the reality to enter into man's consciousness. This is not a flash of his own divinity or a sensing of God as creator. It is a flash of the divinity inherent in the whole as it works out a vaster scheme of evolutionary process than any hitherto grasped or sensed by the keenest minds on earth. ఇది ప్రతి దాంట్లోని రహస్యం అంటున్నది, ఈ విషయం అంటున్నది నిక్షిప్తమే ఉంది. గాడ్ అంటే అక్కడెక్కడోనూ వీడి భావం వేరు అలా లేదండి. సృష్టిలో ప్రతిది కూడా దాని అందు ఈ రహస్యం అంటాం. దీని గురించి మనం ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్ లో స్వస్యం ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీంస గో బ్రాహ్మణేభ్య సర్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః. ఓం శాంతి.